తమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతుర్రో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అబ్బా, ఎంత మాట అంటే సారు, మిరియాల కూడా మీటింగ్కి వచ్చిన మొగోళ్ళను వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఎందుకుంటారు సారు? కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్ళకి ఇచ్చింది కాబట్టి కట్టుకున్నారు, కానీ మా మొగోళ్ళకి కూడా ఇస్తే మంచిగుండు, మేము కూడా కట్టుకునేటోళ్ళమని ఎందుకు అనుకుంటారు సారు? పాపం, మీ మీటింగ్కి వచ్చిన మొగోళ్ళని అంత పెద్ద మాట అనే వరకు ఎంత ఫీల్ అయినరో ఏమో. మమ్ములను చీరలు కట్టుకునేటోళ్ళ కిందేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ అని ఎంత కుమిలి కుమిలి ఏడ్చిండ్రో పాపం. ఆయన కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరికీ చీరలు పురాగి ఇయ్యనే లేదు, ఇంకెంతో మందికి ఇయ్యలేదు. వాళ్ళని పక్కకు పెట్టి మగోళ్ళకి ఇస్తే మంచిగుండు, వాళ్ళు కూడా కట్టుకుందాం అనుకుంటున్నారని ఎట్లా అంటావు సారు అన్నట్టు మస్తు బాధపడుతున్నారట. రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానం కొద్దీ మేము జెండాలు బ్యానర్లు కట్టుకొని మెడల కాండువాలు వేసుకొని హుషారుగా మీటింగ్కి వస్తే సర్కారు చీరల మీద మనసు పడ్డది అన్నట్టు అనే వరకు మస్తు నారాజు అయినరట. మనకిచ్చే రైతు భరోసా, వడ్ల బోనసు, యూరియా చక్కగా ఇస్తే చాలు కానీ ఆడోళ్ళ చీరల మీద మనసు పడ్డట్టు మాట్లాడి నామూషి వేసిండు కదా అన్నట్టు ఫీల్ అయినరు కావచ్చు పాపం. మాకు కాదు కానీ ఇంకా చీరలు ఇయ్యని తెలంగాణ ఆడోళ్ళకి ఇయ్యండ్రి సారు అన్నట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోయినరట మీటింగ్ నుంచి వాళ్ళు.